2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ సూపర్ ఎయిట్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అత్యంత ఘోరంగా 76 పరుగుల తేడాతో ఓడింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో స్టార్ ఆల్రౌండర్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తప్పించి వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడం టీమిండియాను దెబ్బతీసింది. అక్షర్ ప్లేస్లో టీంలోకి వచ్చిన సుందర్ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఫెయిల్ అయ్యాడు. దాంతో టీం మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ను తప్పించి సుందర్ను తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రీసెంట్ గా ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించగా అందుకు సూర్య తన వల్లే ఆ పొరపాటు జరిగిందని తెలియజేశాడు. సూర్య మాట్లాడుతూ, ఆ రోజు అక్షర్ను తప్పించడంతో తను చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అక్షర్కు కోపం రావడం కరెక్టే, ఎందుకంటే అతను ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. అలాగే ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అతనికి కోపం రావడం సహజమే. అయితే నేనతనికి క్షమాపణలు కూడా చెప్పాను. నేను పొరపాటు చేశానని నన్ను క్షమించమని అడిగాను. కానీ అది జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అక్షర్ కూడా దాన్ని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించాడు. మరుసటి రోజు మేం దాని గురించి కూర్చొని మాట్లాడుకున్నామంటూ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా సూర్యకుమార్ యాదవ్ పంచుకున్నాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో సాధించిన 100 విజయాలను సైతం ప్రజలు మర్చిపోతారని, కానీ ప్రపంచ కప్లో సాధించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోరని, గుర్తుంచుకుంటారని తెలియజేశాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గంభీర్ చాలా సంతోషంగా కనిపించాడు. అయితే లీగ్ స్టేజ్లో మేము అతనికి నవ్వే అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత టీం ఆడుతున్న తీరు చూసి గంభీర్ చాలా సంతోషానికి గురయ్యాడు. ఎందుకంటే 250+ రన్స్ చేయడం, భారీ టార్గెట్ను విజయవంతంగా చేస్ చేయడం భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని నా అభిప్రాయం. ఫైనల్ ముగిసిన తర్వాతే గంభీర్ అందరికంటే ఎక్కువగా నవ్వాడంటూ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.